మహేష్ అన్న కలవడానికి రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి సైక్లింగ్ చేసుకుంటూ అయితే మన బ్రో అయితే వచ్చాడనమాట. సో ఈ బ్రో అయితే నాకు ఎప్పటి నుంచో ఇన్స్టాలో మెసేజ్ చేస్తుంటాడు, బ్రో నేను మహేష్ బాయ్ ఫ్యాన్, నాకు కూడా సపోర్ట్ చేయండి అని అంటూ ఉంటాడు. సో ఇలా సైక్లింగ్ చేసుకుంటూ వచ్చాడని తెలియగా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. मेरा नाम यश है, मैं राजस्थान से आया हूँ, राजस्थान अजमेर से, महेश सर से मिलने के लिए. అక్కడ నుంచి రాజస్థాన్ అంటే మామూలు విషయం కాదు, అసలు మన తెలుగు వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. సో మొత్తానికైతే మహేష్ అన్న ఇంటి వరకు అయితే వెళ్ళాడంట, కానీ మహేష్ అన్న ఇంట్లో లేకపోవడం వల్ల అయితే కలవలేకపోయాడంట. సో ఎప్పటికైనా సరే మన బ్రో మహేష్ అన్న కలవాలని కోరుకుందాం. విజయవాడ వచ్చి మెసేజ్ చేశాడనమాట, బ్రో ఎక్కడున్నారు మీరు, నేను విజయవాడ వచ్చానని. నేను చూస్తేనే వినుకొండలో ఉంటాను అనమాట. డిస్టెన్స్ చూసుకుంటే మనకి 140 కిలోమీటర్స్ వస్తుంది. మళ్ళీ ఇటెక్కడ వస్తాడు బ్రో, రాలేడు, ఇబ్బంది పడతాడని నేను వెంకీ అయితే కలిసి విజయవాడ వెళ్ళి కలిసామన్నమాట బ్రోని. ఈ నవంబర్ 29 దాకా అయితే విజయవాడలోనే ఉంటాడంట. సో మన DHFMs ఎవరన్నా ఉంటే వెళ్ళి మన బ్రోకి అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ నెల 29న బిజినెస్ మ్యాన్ అయితే రిలీజ్ అవుతుంది కదా. సో మన బ్రోకి అయితే వెళ్ళాలని ఉందంట. మీకు తెలిసిందేగా బెజవాడ అంటేనే మహేష్ బాబు అడ్డా. సో మన DHFMs ఎవరైనా సరే మన బ్రోని అయితే బిజినెస్ మ్యాన్ రిలీజ్ తీసుకెళ్లి ఎంజాయ్ చేయించండి. మన బ్రో అకౌంట్ నేమ్ వచ్చేసి ఇన్స్టాలో SMB వ్లాగ్స్ అని ఉండిద్ది. సో చూసి అందరూ ఫాలో చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి తప్పకుండా. స్పెషల్లీ మన DHFMs అయితే అస్సలు తప్పకుండా మర్చిపోకండి. सबसे इम्पोर्टेंट भैया से भी मिलना था, इनसे एक फोटो भी चाहिए थी. बहुत भैया बहुत दिनों से मैं भी ट्राई कर रहा था भैया से कैसे मिलूं, कैसे फोटो खींचूं. सर के साथ में भैया से भी मिलना बहुत हो गया मेरा.